ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే నిర్గమాకాండం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 31వ అధ్యాయం, నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు ఆయన సీనాయి కొండ మీద మోసేతో మాట్లాడుట చాలించి తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో. ఎంత కాలం ఈ వచనం మనకు మర్మం అండి. దేవుని వ్రేలుతో పలకలు రాసాడంటే పాత నిబంధన 10 ఆజ్ఞలు దేవుని వ్రేలుతో రాయబడ్డాయి అనగానే అందరు సినిమాల్లో ఏం చూపించారు చెప్పిన, ఏలు ఇలా వచ్చేద్ది, ఇలా రాసేస్తుంటుంది. ఏలంటే ఏలు కాదు, చెయ్యి అంటే చెయ్యి కాదు, ఊపిరి అంటే ఊపిరి కాదు, ఆవేశం అనగానే అది కాదు. దేవుని క్రియనంటే, దేవుని చిత్తం అంటే యెహోవా తండ్రి దేవుడి చిత్తాన్ని అమలు చేస్తుంటే ఆ చిత్తాన్ని అమలు చేసేవాడే, అంటే ఆ చిత్తాన్ని క్రియ జరిగించేవాడే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు చెప్పండి, మోసే దగ్గర 10 ఆజ్ఞలు రాసి ఇచ్చిన ఆ వ్రేలు ఎవరు చెప్పండి? ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రభు చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధాత్ముడే పాత నిబంధన నుంచి చెప్పండి ప్రకటన గ్రంథం వరకు రాశాడు. అంటే దేవుని వ్రేలొచ్చి మోసేకి పలకలు రాస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీకు అర్థం కావాలి, దానియేలు కాలంలో ఒక రాజు తిక్కల వేసాలు వేస్తే ఒక హస్తం వచ్చి, ఒక చెయ్యి వచ్చి గోడ మీద ఒక పేరు రాసి వెళ్ళిపోద్ది. తెలుసు కదా ఏంటది? మేనే ఉపాసన అంటే మేనే. ఇప్పుడు ఒక దేవుని వ్రేలు, దేవుడి చెయ్యి వచ్చి రాసింది. ఇప్పుడు ఎవరు చెప్పండి అక్కడ? పరిశుద్ధాత్ముడు. అంటే పాత నిబంధన దగ్గర నుంచి ఈయన క్రియ జరుగుతుందంటే జరుగుతుంది. ఈయన క్రియలు ఎలా కనబడుతుంటే మనకు బైబిలులో పరిశుద్ధాత్ముడు ఒకలా కనబడుతుంటే బయట ఒకలా కనబడుతున్నాడు. బయట చూపించే పరిశుద్ధాత్ముడు వేరు, ఆయన బైబిల్లో చూపిస్తున్న పరిశుద్ధాత్ముడి క్రియ వేరు. ఆయన దేవుని ఊపిరై ఉన్నాడు, ఆయన యొక్క ఆవేశమై ఉన్నాడు, ఆయన చెయ్యి ఉన్నాడు, ఆయన వ్రేలై ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? చెయ్యగా ఆయన క్రియను జరిగిస్తున్నాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇమేజ్ చూడండి, జస్ట్ ఊహించిన 3D ఇమేజ్ అది. ఒకసారి చూడండి, ఆది కాండానికి 3D ఇమేజ్ నెట్లో ఇచ్చారు, మీకు అర్థం అవుద్దని నేను చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ ఇమేజ్ చూస్తూ ఒకసారి 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్ను. జస్ట్ ఊహించుకోండి, ఇలా ఉందని ఒరిజినల్ కాదు కానీ ఊహించుకోండి. ఈ సృష్టి పుట్టక ముందు ప్రారంభంలో సృష్టి యొక్క స్థితి అది. ఆదికాండం ప్రకారం జలములు అంటే ఇక సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇంకేమీ లేవు. అసలు మెటీరియల్ బయటకు లేదు, పదార్థం బయటకు లేదు. పదార్థం అంతా నీటి గర్భంలో ఉంది. జలముల చేత ఈ విశ్వం పుట్టక ముందు అలా ఉంది. ఇప్పుడు ఈ వచనాన్ని వ్యూలో పెట్టుకుని ఆ వెలుగు కనబడుతుంది చూసారా? ఆ వెలుగును మీరు ఊహించండి ఒకసారి. చీకటి అగాధ జలముల పైన ఎవరు సంచరిస్తున్నాడట? దేవుని ఆత్మ. అంటే దేవుని ఊపిరి, దేవుని వ్రేలు, దేవుని చెయ్య. ఇక్కడ ఏమని వాడతారంటే దేవుడు ఆత్మ అల్లాడుచుందంటే ఆ జలముల పైన ఆయన సంచరిస్తున్నాడు. అల్లాడారు అన్నారు కానీ అది కాదు సరైన వర్డ్, ఇంకొకటి ఉంది. ఒకేసారి ఫోర్స్గా వదులుతుంది, తనకు కావాల్సింది పట్టుకుని వెళ్ళిపోతుంది. మీకు ఇది అర్థమైతే తల విప్పినట్టు. అంటే ఒక పక్షి ఒక గెద్ద రెక్కలు విప్పి ఎలా అయితే సంచరిస్తుందో సేమ్ చెప్పండి అగాధ జలముల మీద పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడట. రాత్రి నేను అనేది ప్రిపేర్ అవుతున్నప్పుడు, నోట్స్ తయారు చేస్తున్నప్పుడు మా పాపకు లైట్ వేస్తే మెలుగు వచ్చేస్తుంది తనకి. ఆవిడ అదో రకం. ఆవిడ కోసం ఏం చేస్తుంటే ఒక మొబైల్ ఆన్ చేసి నేను డార్క్ సీక్రెట్లో ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దీని వివరణ దీన్ని రికార్డ్ చేస్తున్నట్టు నాకు భయం వేసిందండి. ఒక్కసారి ఒళ్ళు జలజరిచ్చినట్టు. అంటే అంత నేను అడుగుతున్నాను, ఇంత గంభీరమైన సృష్టి ఎంత ఉందన్న సృష్టి. 13 లక్షల కోట్లు భూములు కలిపితే ఒక సూర్యుడు. 13 లక్షల భూములు, కోట్ల లక్షల 13 లక్షల భూములు కలిపితే
ఒక సూర్యుడైతే ఇలాంటి సూర్యుడు కొన్ని లక్షలు కలిపితే ఒక నక్షత్రం అవుతాడు. అలాంటి నక్షత్రం ఎంత ఉందండి? ఒకటి ఉన్నాయి నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, లెక్కలు తేలట్లేదు. లెక్కలు కట్టలేట దానికి పేరు పెట్టారు. అదొక గెలాక్సీ, అంటే నక్షత్రాల సమూహం అన్నారు. మండలాలు అన్నారు, పాలపుంత అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. అరే ఒక పాలపుంత ఇంకా దాటలేదు, మన వయసుకి దాటం అవ్వదు. ఎందుకంటే లైట్ ఇయర్స్తో దాటలేము, లైట్ ఇయర్స్ అంత వయసు మనకు లేదు. మరో మాట చెప్పిన, సూర్య కుటుంబాన్ని దాటి వెళ్ళిన దాఖలాలు లేవు, వయసు కూడా మనకు సరిపోదు. సూర్య కుటుంబం నక్షత్రం వరకు వద్దు. లాస్ట్ గ్రహం ఉందిగా, ఉంది లేదు, లేదు ఉందంటారు, కొన్ని రోజులు ఉందంటారు, కొన్ని రోజులు లేదంటారు. ప్లూటో అదే దాటలేదు ఇంకా. మొన్న వెళ్ళిందండి సునీత విలియమ్స్, మొన్న వెళ్ళింది. ఎక్కడ తిరిగినా భూకక్షలో, సూర్యుడి కక్షలో ఇక్కడే ఆవిడ రౌండ్లు కొట్టింది. ఆ రౌండ్లు కొట్టడానికి ఎన్ని రోజులు పట్టింది, ఇప్పుడు భూమి మీదకి రావడానికి ఆమెకు దొరకట్లేదు. స్పేస్ కోసం ఆలోచిస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, నరాలు తెగిపోతాయి, మెంటలు వస్తుంది, ఒక్కసారిగా లైఫ్ ఏంట్రా అనిపిస్తుంది. అసలు ఈ భూమితో, ఈ సృష్టితో మనం కొలుసుకుంటే అసలు మనం లెక్కల్లో ఉన్నామనిపిస్తుంది. అన్ని కోటాల నక్షత్రాలు, మండలాలు, ఎన్నో గెలాక్సీలు, విశ్వం అంచు అర్థమవుతుంది. ఏంటి దాని టైమింగ్స్ అర్థమవుతుంది, దాన్ని అర్థం చేసుకోవడమే చాలా కష్టం. సునీత విలియమ్స్ మన నెల వచ్చిందా, ఆవిడకి మనకి వయసు తేడా వస్తుంది. కేసులో తిరిగి వచ్చిన వాళ్ళ వయసు వేరు, ఎర్త్ మీద ఉన్న వాళ్ళ వయసు వేరు. అంటే మారిపోద్ది, టైమింగ్స్ మారిపోతాయి, టైం ట్రావెల్ మారిపోద్ది, అంతా మారిపోద్దండి. ఇలాంటి అర్థం కాని సృష్టిని ఒకరోజు నీళ్ళ కింద నానుతూ ఉంటే, ఆ నీళ్ళన్నీ కప్పుంటే ఈ సృష్టి మీద ఎవరు సంచరిస్తున్నారని చెప్పండి. సృష్టి ఎంత బిగ్ పిక్చర్ అయితే ఈ యావత్తు సృష్టి మీద ఆయన సంచరిస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు పిక్చర్ మీకు ఏం అర్థమవుతుంది? అట్టిపండా? అసలు ఆయన అర్థమవుతున్నాడని అడిగితే, అంత పెద్ద గంభీరమైన సృష్టి మీద ఆయన సంచరించడం అంటే ఆయన ఎలా ఊహించుకుంటున్నారు? ఎలాగ అర్థమవుతున్నాడు ఆయన? అసలు ఆయన ఎలా ఉన్నాడు? ఆకాశమే ఆయనకి సింహాసనం అన్నారు త్రిత్వంలో. భూమి ఆయన పాదపీఠం అంటే పీటగా పోల్చారు. అసలు అర్థమవుతుందా? ఆయన యొక్క సార్వభౌమ అధికారం, ఆయన యొక్క సంచరించే విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే సంచరిస్తున్నాడు. గెద్ద ఎలా సంచరిస్తుంది అలా ఈ సృష్టి పుట్టక ముందు సంచరించాడు. సంచరించి ఏం చేస్తున్నాడు? అలా రౌండ్లు వేస్తున్నాడా? ఆయన శక్తి, మళ్ళీ చెప్తున్నాను, ఆయన శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఒక్క పవర్గా డిక్లేర్ చేసి ఆయన వదిలేకండి. పవర్ అనుకున్నారు కనుకే అంటున్నారు, పవర్ అనుకున్నారు కనుకే టచ్ అంటున్నారు, పవర్ అనుకున్నారు కనుక అలా ఫీల్ అవుతున్నారు. నేను అడుగుతున్నాను, శక్తి కలిగిన దేవుడు అంటే ఆయన వింటాడు. గతంలో విన్నాగా ఆయన వింటాడు, విజ్ఞాపన చేస్తాడు, మాట్లాడతాడు. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం, క్రియ జరిగిస్తాడు, కార్యము జరిగిస్తాడు. ఏం జరిగిస్తాడు? సంచరిస్తున్నాడు అంటే ఆయన ఆ పైన సంచరిస్తున్నప్పుడు ఏం చేశాడు? ఇక్కడ లేదు కానీ వివరణ యోబు గ్రంథంలో కొంచెం వివరణ ఇచ్చాడు. అంటే దీని వివరణ కొంచెం వివరించాడు. చూడండి ఒకసారి, మళ్ళీ వద్దాం ఇక్కడికి. యోబు గ్రంథం 26వ అధ్యాయం, యోబు గ్రంథం 26వ అధ్యాయం, యోబు గ్రంథం 26వ అధ్యాయం 13 వచ్చిన ప్రతి రెఫరెన్స్ చాలా విలువైంది. ఆయన ఊపిరి విడవగా. ఇప్పుడు చెప్పండి, ఊపిరి అన్నదానికి ఎబ్రూ శబ్దం ఏంటి? రోహక్, మర్చిపోక. ఆయన ఊపిరి విడవగంటే ఇక్కడ ఊపిరి అనగానే ఎవరు? దేవుడు ఊపిరి విడవగంటే ఇక్కడ ఊపిరి అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని ఏలంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని హస్తం అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు సృష్టి మీద దేవుడు ఊపిరి విడవగంటే తన ఊపిరి అనగానే పరిశుద్ధాత్ముడిని విడవగా ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ఊపిరి విడవగా, వాడికి బైబిల్ తీర్చి చూడతాడు. ఊపిరి విడవగా ఆకాశ విశాలమునకు అందము వచ్చెను. ఆయన హస్తము, మరలా ఆయన హస్తము పారిపో మహాఘట సర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యముల్లో సులభంటే ఈ సృష్టిని చేయడానికి తన ఊపిరిని వదిలాడు. ఊపిరి అనగానే ఇక్కడ ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు సృష్టికి ఏం తెచ్చాడట? అందాన్ని తెచ్చాడట. వాడికి బైబిల్ చదువుతాడు ఒకసారి. ఆయన ఆత్మ, ఇక్కడ ఊపిరి అని చదువుతున్నాం, వాడికి భాషలు ఏముంది? ఆయన ఆత్మ వలన చెప్పండి ఆకాశము
అందముగా అవుతుందంటే ఇప్పుడు ఈ స్పేస్ ఇంత అందంగా కనబడుతుందంటే ఈ వర్క్ అంతా ఎవరిది చెప్పండి? పరిశుద్ధాత్ముడిది. అంటే భూమి ఎలా ఉండాలి, సూర్యుడు ఎలా ఉండాలి, గ్రహాలు ఎలా ఉండాలి, నక్షత్రాలు ఎలా ఉండాలి, విశ్వం అంచులు ఇవి, చక్రం ఇది, టైం ఇది, డార్క్ మ్యాటర్, దృశ్యంగా కనబడుతుంది, అదృశ్యంగా కనబడుతుంది, విజిబుల్ ఇన్విజిబుల్, ఈ టైమ్లెస్, ఇదంతా ఈ సెట్టింగ్ అంతా చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కొంచెం ఆదికాండంకు రండి. మళ్ళీ ఒకసారి ఆదికాండం రండి. ఆదికాండం రండి, మంచి మాట. ఆదికాండం రండి, ఆదికాండం రండి, 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దానికి కంటిన్యూషన్ వదలకూడదు వచ్చిన, దానికి కంటిన్యూషన్ దేవుడు వెలుగు కమ్మని పలుకగా, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, ఎలుగు మంచిదైనట్టు దేవుడు చూసిన. ప్రశ్న అర్థం చెప్పండి. దేవుడు పలకగంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, చీకటి అగాధ జలములు అక్కడికి పోయి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఎవరో వినకుండా మాట్లాడుతున్నాడనా, ఎవరో వింటున్నారని మాట్లాడుతున్నాడనా? అర్థమైతే ధన్యత. మరలా ముఖ్యాంశాలు మరోసారి. దేవుడు మాట్లాడుచుందంటే ఎవరితో మాట్లాడదు? గాలిలో మాట్లాడుకుంటాడు దేవుడు, తనలో తాను మాట్లాడుకుంటాడు దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు, వెలుగు కలుగును గాక అంటున్నాడంటే ఎవరికో చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అక్కడ ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ. అంటే ఈ వర్క్ ఎవరికి అప్పగిస్తున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. వెలుగు కలుగును గాక అనగానే తండ్రి దేవుడు కుమారుడైన పరిశుద్ధాత్మ దేవునికి వెలుగు కలుగును గాక అని చెప్తే ఆ వర్క్, ఆ క్రియ ఎవరు చేస్తున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. అందుకే ఆయన ఊపిరి విడవగా ఆయన వచ్చాడు. ఆ ఊపిరి అయిన ఆత్మ సృష్టిని అందంగా చేసింది. అంటే ఈ సృష్టిని చేసిన వాడు పరిశుద్ధాత్ముడు. ఆయన కూడా క్రియేటర్. తండ్రి చిత్తమును ఆజ్ఞాపించాడు, క్రియ జరిగిస్తున్నది ఎవరు చెప్పండి? అందుకే మొదటి తరగతిలో మనం చూసాం, పాత నిబంధనలో తండ్రి దేవుడు కనబడతాడు, సువార్తల్లో కుమారుడు కనబడతాడు, క్రొత్త నిబంధన పత్రికల్లో పరిశుద్ధాత్ముడు, ముందు అపోస్తులు కనబడతారు. మీకేమర్థం? తండ్రి దేవుడు కనబడుతున్నారు కానీ వెనక వర్క్ అంతా ఎవరు చెప్పండి? ఎవరిది? పరిశుద్ధాత్ముడు. కుమారుడు కనబడుతున్నాడు కానీ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి? అపోస్తులు కనబడుతున్నారు కానీ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి? అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఎవరు చేస్తారు చెప్పండి? అది పరిశుద్ధాత్ముడు అంటే. ఇది అర్థం అవట్లేదు మనకి. మొత్తం వెనకంతా క్రియ జరిగించేది ఆయనే. అందుకే ఆయన సృష్టిని అందముగా చేశాడు. ఈయన ఆర్కిటెక్చర్ కూడా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు అనగానే గెడ్లు పోతాయి, పిల్లలు పోతాయి కాదు, చాలా ఉంది ఇక్కడ బైబిల్లో. మరో వచనం చూడండి, మరో వచనం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా వాక్కు చేత ఆయన నోటి ఊపిరి చేత ఏంటట? మళ్ళీ చదువుదాం ఒకసారి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. వెలుగు కలుగును గాక. ఎవరికి చెప్తున్నాడు చెప్పాలి? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. భూమి కలుగును గాక. ఎవరు చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అగాధ జనములు వేరుపరును గాక. ఎవరు చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఆయన చెప్పేంత వరకు పరిశుద్ధాత్ముడు అక్కడ ఏం చేస్తున్నాడు? అగాధ జలముల పైన చెప్పండి సంచరిస్తున్నాడు. అంటే ఆయన ఈయనకి చెప్తున్నాడు, ఈయన సృష్టిని నిర్మాణిస్తున్నాడు. మరి యేసుప్రభు వారు లేరండి అంటే ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇదే చదవండి, మీకు అర్థమైపోద్ది. 33వ అధ్యాయం 6వ వచనం. 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత
వాటి సర్వ సమూహం కలిగి. ఇప్పుడు బాగా అంటే ఇక్కడ త్రిత్వం ఉందో చూడండి. యెహోవా చెప్పండి, వాక్కు చెప్పండి, ఊపిరి. అంటే క్రియేషన్లో ఎవరున్నారు చెప్పండి? ముగ్గురు ఉన్నారు. అందుకే ముగ్గురు సృష్టికర్తలు అంటారు. బైబిల్ అర్థం లేనోడు పెద్దోడు, చిన్నోడు, అన్నయ్య, చిన్న అన్నయ్య అన్నారు. నా మాట అర్థమవుతుందో లేదో? వాళ్ళని అన్నయ్యలు అనకూడదు అయ్యా, వాళ్ళని అన్నయ్యలు అనకూడదు. వాళ్ళు సృష్టికర్తకి అన్నయ్య పెదనాన్న అని పేరెట్టుకో. తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అది కూడా పోషించే పాత్రను బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్న పేర్లు మనకంటే కుమారుడు, తండ్రి అనే పేర్లు మనకు కనబడుతున్నాయి. కానీ నిజానికి మనకు అర్థం అవడానికి వాడిన భాషే తప్ప ఆ ఉనికిని పోల్చడానికి సృష్టిలో ఏ ఉదాహరణ లేదు. ఇప్పుడు నన్ను పోల్చడానికి ఎవరొకరితో పోల్చవచ్చు, నిన్ను పోల్చడానికి ఎవరొకరితో పోల్చవచ్చు. దేవుడిని ఎవరితో పోలుస్తాం? అసలు ఆయన ఏమన్నాడు? నన్ను దేనితో పోల్చొద్దు అన్నాడు. మనకు చూపించడానికి ఉదాహరణ ఏది సృష్టిలో? అలాంటి ఉదాహరణ ఉందా? కొంతమంది చెప్తున్నారు, క్యాండిల్ వెలిగించాం కదండి, అగ్గి దేవుడు, వెలిగే అగ్నేమో యెహోవా దేవుడట, వెలుగేమో పరిశుద్ధాత్ముడట, ఈటేమో చెప్పండి. బాగుందా పోలిక? కొబ్బరికాయ. ఈ ఎగ్జాంపుల్ పనికిరావండి, మళ్ళీ చెప్తున్నాను, ఇవి పోలికలు కాదు. పరిశుద్ధాత్ముడు సృష్టిలో ఉన్నాడు, కుమారుడు సృష్టిలో ఉన్నాడు. చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపిస్తూ సృష్టిలో ఉన్నాడు. అంటే వీళ్ళ ముగ్గురు కలిసి తయారు చేస్తే ఎంత అందం వచ్చింది ఆ సృష్టి కంటే. అవును. అందుకే ఎన్నిసార్లు సునీత విలియమ్స్ వెళ్ళినా, ఎన్నిసార్లు నాసా స్పేస్ ఏజెన్సీ నుంచి ర్యాకెట్స్ అపోలో 11, 12, 14, 22, 25 పంపించినా, మనకు అర్థం కాని సీక్రెట్స్ యూనివర్స్లో ఉన్నాయి.